శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు జ్ఞానావతారం. ఒకప్పుడు దక్షిణామూర్తి, తర్వాత ఆ, ఆ, వ్యాసుల వారు, శంకర భగవత్పాదుల వారు మొదలైనటువంటి వారిలాగా జ్ఞానావతారాలలాగా ఇప్పటికీ పరమాత్మ జ్ఞానమంతా ఒక స్వరూపాన్ని ధరించి నేలకు వస్తే ఎలా ఉంటుందో అటువంటి స్వరూపం వారు భారతీ తీర్థ మహాసన్నిధానం వారు. వారి ప్రతిబింబమై అనదగినటువంటి విధుశేఖర భారతీ స్వామి వారు. అంతకుముందు నా అదృష్టం కొద్దీ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారిని కూడా నేను దర్శించుకున్నాను, వారితో మాట్లాడటం అటువంటిది సంభవించింది. కాబట్టి ఇది జన్మ చారితార్థ్యానికి సంబంధించినటువంటి విషయం. వారితో గడిపినటువంటి క్షణాలన్నీ కూడా భౌతికమైనటువంటి ఏ వాసనలకు బలి కాకుండా చక్కగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఒక సాక్షాత్తు కైలాసంలో సంచరిస్తున్నట్టుగా ఉండేటువంటి అనుభూతి నేను అనేక పర్యాయాలు పొందాను. వారు నేను ఏ క్షణంలో కనిపించినా హసన్ముఖులై ముఖంలో చిరునవ్వు తాండవిస్తూ ఉండగా, ఆ తాండవిస్తున్నటువంటి ముఖంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి అనంత శబ్దానికి పర్యాయమైనటువంటి ఆనందమూర్తిగా చిన్మాత్రమూర్తి స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే అన్నట్టుగా ఆ దక్షిణామూర్తిని దర్శించుకున్నటువంటి మహాభాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. పరోక్షంలో కూడా వారిని స్మరిస్తే నాకు అటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇది ఈ జన్మలో, వెనుకటి జన్మల్లో చేసుకున్నటువంటి అనేక సుకృతాలకు ఫలంలాగా నా మనస్సు భావన చేస్తూ ఉంటుంది. ఈ భావనను నిరంతరంగా అచంచలంగా ఈ హృదయ పద్మంలో నిలిచి ఉండేట్టుగా చెయ్యాలని భగవత్పాదుల వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.